సిటీ కేబుల్. దినదినాభివృద్ధిలో వెంకటేశ్వర స్వామి గుట్టలో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయం. తాండూర్ రాజు స్వగృహ వెంకటేశ్వర గుట్టలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. శనివారం సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 8 వారాలుగా ప్రవళిక రాముచారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారని నిర్వాహకులు బిచ్చప్ప తెలిపారు. వచ్చే శనివారం కందనెల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. కోరిన కోరికలు వెంటనే తీర్చే శ్రీ వెంకటేశ్వర అందరి ఆపదలను తీరుస్తున్నారని, భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నదని కాంజాపూర్ శివకుమార్ తెలిపారు. ప్రతి శనివారం జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. నమస్కారం. అనాదిగా ఈ ప్రాంతాన్ని వెంకటేశ్వర గడ్డ అని పిలిచేవాళ్ళు. అంతా పొదలతో నిండి ఉండేది. నేను గత 8 సంవత్సరాలు పరిశ్రమ చూసి స్వామిని కొలవాలన్న తలంపుతో 2023 జూన్లో పని ప్రారంభించాను. సెప్టెంబర్ 3వ తేదీన పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అప్పటి నుండి 3 సంవత్సరాలుగా యథావిధంగా కొనసాగుతూ ఉన్నాయి. చాలామంది నాయకులు కూడా దర్శించుకోవడం జరిగింది. గత 8 వారాలుగా ఈ ప్రవళిక రామాచారి దంపతులు అన్నదానం చేస్తున్నారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చే వారం కందనెల్లి హై స్కూల్ టీచర్స్ అంతా కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి వారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు శివకుమార్ కాంగ్రెస్. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పిచ్చప్ప గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ స్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత 8 వారాలుగా చారీ సంపత్తులు వారి యొక్క 8 వారాల అన్నదాన కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇంతకుముందు ఉచ్చపసాలు కందనెల్లి టీచర్స్తో కలిసి నెక్స్ట్ శనివారం రోజున అన్నదాన కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే ప్రతి శనివారం భక్తులు ఇంకా పెరిగి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు.